ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచినా కూడా అది ఎంఐఎం సపోర్ట్ తోటే, ఎందుకంటే వాళ్ళే 48%లా 20% మైనార్టీస్ ఉన్నారు కదా. ఈ మైనార్టీస్ కోసమే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టోటల్గా వాళ్ళ ఎజెండాని పక్కన పెట్టి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ ఓట్లు దండుకోవడానికి గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇంకేం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక 5-6 మాటలు చెప్పారు. ఒకటి, వాళ్ళ సెలక్షనే ఎంఐఎం క్యాండిడేట్, ఎంఐఎం పార్టీలో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మరి పోటీ చేయించారు. నెంబర్ 1 ఎంఐఎం పార్టీలో పోటీ చేసిన వ్యక్తిని. నెంబర్ టూ ఏంటి, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ హైతో ముస్లిం హైతో కాంగ్రెస్ హై అని. అంటే ముస్లింలకు గౌరవం దక్కిందని కాంగ్రెస్ పార్టీతో అని చెప్తున్నారు. అంటే నేను ఒకటే డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి గారిని, 20% ఉన్న ముస్లింలు కావాలా, 80% ఉన్న హిందువులు కావాలా? ఏ విధంగా మైనార్టీల ఓటు బ్యాంక్ కోసం, పోలరైజేషన్ కోసం ఈ మాట చెప్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే రేపొద్దున డెవలప్మెంట్ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? అంటే మత ప్రాతిపదికన చేస్తారా, లేకపోతే ప్రాంతాల వారికి చేస్తారా? ఏ విధంగా చేస్తారో నాకు కూడా అర్థం కావట్లేదు. 3వ పాయింట్ ఏం చెప్పారు? 3వ పాయింట్ అక్కడ వెంకటరెడ్డి గారు ఈ ఎలక్షన్ ముందు మనం అదే నేను చెప్పాను, చెప్తున్నా అంటే ఈవీఎంలలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది. సో ఆ ప్రజల తీర్పు అనేది కాంగ్రెస్ కు ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ గా